డ్రైవర్లు చిల్లర వర్తకులకు ప్రభుత్వం వెంటనే ఇల్లు ఇవ్వాలి. జి వామనమూర్తి డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ కి చిల్లర వర్తకులకు సొంత ఇల్లు ఇవ్వాలని డిమాండ్. ద్వారకానగర్ బుద్ధుని పార్క్ వద్ద ఆటో డ్రైవర్లు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద చిల్లర వర్తకులు గోడ పత్రికల ఆవిష్కరణ జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ నాయకులు జి వామనమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఆటోలు, వ్యాన్లు, కార్లు, జీపులు, లారీ, స్కూల్ బస్ డ్రైవర్లు, చిల్లర వర్తకులకు ప్రభుత్వం నిర్మించిన ఇల్లులు ఇవ్వాలని, నగరంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు భూమి ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు జి వామనమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా పత్రికల్లో ప్రకటనలు చేస్తున్నా తప్ప ఆచరణలో పేదలకు ఇల్లు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్మించిన ఇల్లులు వెంటనే పేదలకు ఇవ్వాలని, లేని పక్షంలో పేద ప్రజలు ప్రభుత్వం కట్టిన ఇల్లు స్వాధీనం చేసుకుంటారని హెచ్చరించారు. సొంత ఇల్లైనా ఇవ్వండి, ఇంటి అద్దె అయినా కట్టండి అని పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు యు శివాజీ, జేఎన్ మూర్తి, ఎం గౌరీశంకర్, సిహెచ్ అనిలు, అప్పలరాజు, కె దేముడు, వి రవి తదితరులు పాల్గొన్నారు. ఇట్లు జి వామనమూర్తి. తెలుగుదేశం ప్రభుత్వంలోని, దాని తర్వాత వైసీపీ ప్రభుత్వంలోని విశాఖ జిల్లాలో సొంత ఇల్లు లేని ప్రజలు 1,32,000 మంది ఉన్నారు. వీళ్ళందరికీ సొంత ఇల్లు ఇస్తామని చెప్పి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, దాని తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా హామీ ఇచ్చే వాళ్ళకి 10 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఈరోజు కూడా ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. ఇల్లు కట్టినవి చంద్రబాబు కట్టిన ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన ఇల్లు చంద్రబాబు నాయుడు ఇవ్వకుండా ఇవాళ లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా సిటీలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు భూమి ఇవ్వాలని, అలాగే ఏవైతే కట్టున్న ఇల్లులు అన్నీ కూడా లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలని చెప్పి, లబ్ధిదారుల నుంచి గతంలో ప్రభుత్వం తీసుకున్న డబ్బులు రీబ్యాక్ చేయాలని డిమాండ్తో రేపు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ముందు జరుగుతున్నటువంటి ధర్నాల్ని జయప్రదం చేయాలని లబ్ధిదారులకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలుపునిస్తా ఉంది. ఇల్లు స్థలాలు ఇవ్వాలి, ఇల్లు స్థలాలు ఇవ్వాలి, ఇల్లు స్థలాలు ఇవ్వాలి, ఇల్లు స్థలాలు ఇవ్వాలి, లబ్ధిదారులకు టిక్కో ఇల్లు వెంటనే ఇవ్వాలి, లబ్ధిదారులకు టిక్కో ఇల్లు వెంటనే ఇవ్వాలి, లబ్ధిదారులకు టిక్కో ఇల్లు వెంటనే ఇవ్వాలి. ఇల్లు స్థలాలకై పోరాడతాం, ఇల్లు స్థలాలకై